నటి శోభిత ధూళిపాల. ఈ పేరు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక గత ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ మూవీ ఏప్రిల్లో విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. శోభిత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే గత కొన్నేళ్ల నుంచి నాగ చైతన్యతో ప్రేమలో ఉన్న ఆమె పెద్దలను ఒప్పించి గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత నుంచి సినిమాలు ప్రకటించకుండా పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది. అక్కినేని ఇంటి కోడలు కావడంతో ఈవిడ క్రేజ్ భారీగా పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. శోభిత సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ చైతుతో వెకేషన్స్కు వెళ్తూ ఫోటోలు షేర్ చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా శోభిత ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను నటించిన మంకీ మ్యాన్ బాప్టా ఆమోదం పొందడంతో పాటు రాటెన్ టొమాటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగా అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటిష్ దర్శకుడు, నిర్మాత దేవ్ పటేల్ అవార్డు అందుకున్నట్లు తెలిపింది. అయితే మంకీ మ్యాన్ బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ కేటగిరీలో గెలుపొందినట్లు తెలుపుతూ నేను కలలు కంటున్నానా అనిపిస్తుంది. 2024 బాప్తా నామినేషన్లో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్గా మంకీ మ్యాన్ నిలిచింది అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. చైతును పెళ్లి చేసుకున్నాక శోభితకి అదృష్టం కలిసి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ ఫొటోస్ని మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.